వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పేరుతో ఉన్నటువంటిది కాస్త ల్యాండ్ వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు 2022 అంటూ నిన్న ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథనానికి రివర్స్ కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. పచ్చి అబద్ధపు వార్త రాసింది ఈనాడు. బరితెగింపు అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా తప్పుడు వార్తలు వండి వార్చడంలో ఈనాడు మరోసారి ముందు వరుసలో నిలిచింది. వివేకా కుటుంబంపై వైకాపా పగా కథనమే అందుకు తాజా ఉదాహరణ. ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట ఆన్లైన్లో ఉన్న భూమిని లేనట్టుగా ఎల్లో మీడియా చిత్రీకరించి పైగా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఇతరుల పేరుతో మ్యూటేషన్ చేశారని అప్పటి తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి లాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి తెగబడింది. పులివెందుల మండలం వెలమలవారిపల్లెలో 2006 ఫిబ్రవరి 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దస్తావేజుల సంఖ్య 1577/2006, 1579/2006 ప్రకారం 4 సర్వే నెంబర్లతో 7.03 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 351/ఏలో 2.91 ఎకరాలు, 352 4.05 ఎకరాలు, 353/1 ఏలో 0.04 సెంట్లు, 354 ఏలో 0.03 సెంట్లు కలిపి మొత్తంగా 7.03 ఎకరాలు వైఎస్ సౌభాగ్యమ్మ పేరిట వెబ్లాండ్లో కనిపించడం లేదంటూ ఈనాడు దుష్ప్రచారం దిగింది. వైఎస్ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటూ 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు 65,000 చలానా చెల్లించారు. ఆ ఫైల్ను పరిశీలించిన అప్పటి జమ్మలమడుగు ఆర్డీఓ ద్వారా 2018 మార్చి 20న ల్యాండ్ కన్వర్షన్ కూడా అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కన్వర్షన్ చేపట్టారు. ఆ మేరకు రెగ్యులర్ ఖాతా 763 నుంచి నేషనల్ ఖాతా నెంబర్ 30004కి మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ భూమి పోర్టల్లో ఇప్పటికీ వైఎస్ సౌభాగ్యం పేరిట 1B నమోదయ్యింది. 351 ఏలో 3.47 ఎకరాల పట్టాదారు పేరు తెలియదని వెబ్లాండ్లో నమోదయ్యింది. వైఎస్ సౌభాగ్యమ్మ భూమి ఇప్పటికీ వాళ్ళ స్వాధీనంలో, వాళ్ళ అనుభవంలోనే ఉంది. విషయమై పులివెందుల తహసీల్దార్ నజీర్ని వివరణ కోరితే సౌభాగ్యం పేరిట ఉన్న భూమి 1 టైం కన్వర్షన్ అయిందని, కాబట్టి నేషనల్ ఖాతా నంబర్కి బదలాయింపు అయిందని వివరించడం గమనార్హం.